అన్నదాతలకు కొండంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి మరింత చేరువ చేసేందుకు ఆధార్ తరహా ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులు 14 సంఖ్యలతో కూడినవి జారీ చేస్తోంది. ఇది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమాలని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి జీ న్యూస్తో చెప్పారు. ఆధార్ కార్డు తరహాలో ప్రతి రైతుకు ఒక యూనిక్ కోడ్ కేటాయించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 630 రైతు సేవా కేంద్రాల పరిధిలో యూనిక్ కోడ్ గుర్తింపు ప్రక్రియ సాగుతోంది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియలో ముందుగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అనంతరం మిగిలిన అన్నదాతలకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు జారీ చేస్తామని జేడీ చెప్పారు. ఇంతవరకు శ్రీకాకుళం జిల్లాలో 11,000 గుర్తింపు కార్డులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 2,94,206 మంది రైతులుండగా ఇందులో సాగు విస్తీర్ణం 3,59,637 ఎకరాలున్నట్టు జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు. గుర్తింపు సంఖ్య ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. నకిలీ రైతులకు చెక్ పెట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నెలాఖరు వరకు విశిష్ట గుర్తింపు కార్డు ప్రక్రియ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఈ నూతన డిజిటలైజేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ డైరెక్టర్ వివరించారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ అన్నటువంటి అగ్రిస్టాక్ అనేటువంటి వెబ్ పోర్టల్ ద్వారా ఇది చేయించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆర్ఎస్కే పరిధిలో ఉన్నటువంటి విఏఎస్ కానీ లేకపోతే విహెచ్ఎస్ కానీ ఒక లాగిన్స్ అన్నటువంటిది క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి విఆర్ఓస్కి లాగిన్స్ క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత తహసీల్దార్ మండల్ లెవెల్లో, అదేవిధంగా ఎంఏఓస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఏఓ లాగిన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యూనిక్ ఐడిని ఆధార్ కార్డులో 12 డిజిట్స్తో ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా రైతుకు సంబంధించి 11 డిజిట్స్తో ఒక కార్డు అన్నటువంటిది ఇష్యూ చేయడానికి అన్నటువంటిది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము. దీనికి ముఖ్యంగా ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రైతుకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రైతుకు సంబంధించినటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఈ యూనిక్ ఐడి నెంబర్తోనే అనుసంధానం చేయబడతాయని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే మొత్తం జిల్లాల అన్ని మండలాల్లో కూడా అన్ని ఆర్ఎస్కేలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి ఏంటంటే మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఎవరైతే సొంత భూమి ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, అదేవిధంగా సర్వే నంబర్స్ ఉన్నటువంటి అడంగల్ కాపీ కానీ పాస్బుక్ కానీ మన వ్యవసాయ సహాయకులు ఆర్ఎస్కి ఇన్ఛార్జెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకుంటూ ఈ అగ్రిస్టాక్ అనేటువంటి యాప్ ద్వారా వాళ్ళ లాగిన్ నుంచి డేటా అన్నటువంటిది పెట్టి వాళ్ళకి ఇది అన్నటువంటిది కార్యక్రమం అన్నటువంటిది రిజిస్ట్రేషన్ అన్నటువంటిది చేయించడం జరుగుతుంది.